ఈరోజు బియ్యం అయితే కడిగానండి. ఇంకా వరినోక ఇంట్లోనే చేసుకుంటాం అనమాట. ఇలా కడిగి ఆరబోసుకుని బియ్యాన్ని పిండి నూక ఆడించుకుందామని ఇలా ఎండబెడుతున్నాను అనమాట. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఖీ థాట్స్. ఈవినింగ్ టైం అయితే నీళ్లు పోద్దామని మేడ మీదకి వచ్చాను. పక్షులు చూసారా గూటికి చేరడానికి ఎలా లైన్గా వెళుతున్నాయో. ఇంకా పొద్దుటైతే నేను బియ్యం కడిగాను కదండి, అవి నీళ్ళు వచ్చినాయి అనమాట. దాన్ని ఏమాత్రం పారబోయకుండా మొక్కలకి యూస్ చేద్దామన్నట్టుగా ఇలా ఉంచాను. ఇంకా దీంట్లో ఏమేం కలుపుతానో చూసేయండి. ఇంట్లో పిల్లలకి బాలామృతం ఇస్తారు కదండి చిన్నప్పుడు అంగన్వాడీలో, అది కొంచెం ఉండిపోయిందనమాట ఒక ప్యాకెట్. ఇంకా దాన్ని పడేయడం ఎందుకని ఇందులో వేసేసి కలిపేస్తున్నాను అనమాట. ఇందులో ఎన్నో రకాల పోషకాలు అయితే ఉంటాయి కదా, మంచి మొక్కలకు బలాన్ని కూడా ఇస్తాయండి. ఇదివరకు నేను వేస్తే పూలు పళ్ళు కూడా చాలా బాగా వచ్చినాయి అనమాట. సో దాని గురించి మీకు కూడా చూపిద్దాం అన్నట్టుగా ఈరోజు అయితే వేస్తున్నాను. ఇంట్లో కోసుకున్నప్పుడు ఫ్రూట్స్ తొక్కలు ఉంటాయి కదా, అవి కూడా బయట పడేయకుండా నేను ఇలాగా బియ్యం కడిగిన నీళ్ళలోనే వేస్తానండి. ఇది 3 days అయితే ఇలాగా పర్మనెంట్ చేశానమాట. ఇదిగోండి 3rd day అనమాట. ఇంకా మొక్కలకి ఇచ్చేసుకోవచ్చు. ఇలా పైన త్వరగా కడద్దు కదా, అప్పుడు పర్మనెంట్ అయిపోయినట్లు లెక్క అనమాట. ఈ నీళ్ళు అయితే బాగా యూజ్ అవుతున్నాయండి. మనకి మట్టి కూడా బాగా గుల్ల చేస్తుంది బియ్యం కడిగిన నీళ్ళు అయితే. ఇంక ఇందులో ఫ్రూట్స్ పీల్స్ అన్నీ వేసాం కాబట్టి అందున బాలామృతం చాలా బలమైందండి. మనకి గానుగ చెక్క, కొబ్బరి చెక్క ఇవన్నీ వేస్తే ఎలా ఉపయోగపడతాయో అంత బాగా ఉపయోగపడుతుందండి వాటర్ అయితే. నేను 2-3 సార్లు ఇచ్చిన తర్వాతే ఫ్రూట్స్, అలాగే వెజిటేబుల్స్, అలాగే ఫ్లవర్స్ చూసిన తర్వాతే నేను మీకు చెప్తున్నానండి. ఇదైతే బాగా పనికొస్తుంది అన్నమాట మొక్కలకి. ఇక ఒక మగ్గుతో ఈ వాటర్ తీసుకుంటే కనుక 4 మగ్గుల నీళ్ళైతే ఇందులో పోసానండి. అలా మిక్స్ చేసుకుని మనం మొక్కలకి ఇస్తే కనుక మంచి ఈల్డ్ అయితే మనం తీసుకోవచ్చు అనమాట. ఎండాకాలం అయితే వచ్చేసింది కదండి. ఇది వీక్లీ వన్స్ మనం కనుక ఈ విధంగా బియ్యం కడిగిన నీళ్ళు కనుక పోసుకుంటే మొక్కలకి చాలా బలం ఉండి తర్వాత వేడిని కూడా తట్టుకోగలిగే శక్తి ఈ సాయిల్లో వస్తుంది అన్నమాట. ఈ డ్రాగన్ చెట్టు చూసారా, ఇది చిన్న మొక్క ఒక ఫ్రెండ్ అయితే ఇచ్చిందండి. దాన్ని ఇలాగా 4 మొక్కల కింద చేసుకున్నాను అనమాట. అవి బాగా ఎదిగిపోయినాయి. ఇంకా అవి వాలిపోతున్నాయి అన్నట్టుగా ఇలా కర్రలు కట్టి వేసాను. మల్బరీస్ బాగా పొడవదనమాట. ఇది ఇలా మొత్తం ప్రూనింగ్ చేసాక ఎంత బాగా వస్తున్నాయో చూడండి. ఇవిగో చిన్న మొక్కే కానీ బాగా ఈల్డ్ వస్తున్నాయండి. దీన్ని అయితే మొక్కలన్నీ బాగా ప్రూనింగ్ చేస్తానండి. సమ్మర్ వస్తుంది కదా, మళ్ళీ ఎంత బాగా చిగుళ్ళు వచ్చేసినాయో. ఇదిగో చక్కగా చిగుళ్ళు వస్తున్నాయి, మంచి లేతగా ఉన్నాయన్నమాట. ఈ దొండపాదు చూసారా, ఒక్క తీగ మాత్రమే అలా అల్లుకుందండి. నేను వేసాను కానీ ఆ మధ్య వర్షాల్లో కుళ్ళిపోయినట్టు అయిపోయింది. ఇంక బతకదేమో అనుకున్నాను, కానీ ఒక్క తీగ అలా బ్రతికి చూసారా ఎన్ని కాయలు వచ్చినాయో. ఫస్ట్ టైం కోస్తున్నాను. ఇవాళ వీడియో అయితే ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.